రామరాజు, అది మున్సాపేట. నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ గురించి, ఆధార్ అప్డేట్ గురించి శ్రీకాకుళం పోస్ట్ ఆఫీస్, పెద్ద పోస్ట్ ఆఫీస్కి వచ్చాను. అక్కడ ఆధార్ డేటా చేసిన ఆపరేటర్ గారికి కలవడం జరిగింది. ఆయన మాకు అంటే డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే మార్చుదామని వచ్చామండి. కానీ మనకి 10th క్లాస్ సర్టిఫికేట్లో రామరాజు రంది అని ఉంది, మా దాంట్లో రంది రామరాజు అని ఉంది. అది వెంటనే ఆయన పసిగట్టి మాకు ఇలా చేస్తే బాగుంటుంది, మీరు రివర్స్లో మార్చుకోవాలండి అని చెప్పడం జరిగిందండి. ఆయన చెప్పిన వెంటనే ఆయన వెంటనే మార్చారు. తర్వాత ఒక రోజు 2 రోజుల్లో మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన వెంటనే మీరు వస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడాను మార్చి ఇవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత మీరు లైసెన్స్ పెట్టుకోండి అని మాకు ఆయన గైడ్ చేశారు. వచ్చిన వెంటనే ఆయన స్పందించే తీరు మాకు నచ్చింది. బాగా రిసీవ్ చేసుకొని వెంటనే మాకు వర్క్ చేస్తూ మాకు తెలియకపోయినా ఆయన కొన్ని తెలియజేస్తున్నారు. అందుకని ఈ శ్రీకాకుళం పోస్టల్ డిపార్ట్మెంట్ అందరికీ నమస్కరించుకుంటూ, మా పాప ఆధార్ కార్డు గురించి నేను వచ్చాను. యాక్చువల్లీ చాలా దగ్గరలో నేను తిరిగాను. వాళ్ళు ఏమొచ్చి చాలా అబ్జెక్షన్స్ చేశారు నాకు, ఈ సర్టిఫికేట్ పనికిరాదు గట్రా అనేసి. నేను మా కూతురు యాక్చువల్లీ టాటా జార్ఖండ్లో పుట్టింది. నేను యాక్చువల్లీ ఇక్కడ ప్రాపర్ వర్క్ చేస్తున్నాను అనమాట. సో నాకు అక్కడ సర్టిఫికేట్లోనే ప్రాబ్లం అయి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే అసలు చేయట్లేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆధార్ కార్డులోనే బాగా అంటే ఇది చూసి డాక్యుమెంట్స్ ఓకే సరిపోతాయని అన్నారు. సో ఇప్పుడేమొచ్చి ఆధార్ కార్డు కూడా నాది సబ్మిషన్కి నేను వచ్చాను. సక్సెస్ఫుల్గా నాది సబ్మిషన్ తీసుకున్నారు. థ్యాంక్ యూ పోస్ట్ ఆఫీస్. నమస్తే అండి, నా పేరు విశ్వేశ్వరరావు. నేను శ్రీకాకుళం హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఆధార్ ఆపరేటర్గా చేస్తున్నాను. నేను గత 6 నెలలుగా ఇక్కడ ఉంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో ఓన్లీ 10-12 వరకు ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళం రోజుకి. తర్వాత ఎక్స్క్లూజివ్ మా ఎస్పీ గారు దీన్ని ఇక్కడ ఎక్స్క్లూజివ్గా నన్ను కూర్చోబెట్టి చేయమని చెప్పారు. అక్కడ నుండి ప్రతిరోజు 50కి తక్కువ లేకుండా కనీసం ట్రాన్సాక్షన్ చేస్తుంటూ వచ్చాము. ఇప్పుడు దీనికి సపరేట్ రూమ్ ఒకటి కావాలని చెప్పి ఎస్పీ గారు ఈ అకామిడేట్ చేశారండి సపరేట్గా. దీనిలో ఎక్స్క్లూజివ్గా కూర్చుంటాను. మార్నింగ్ 8:30 నుండి ఆధార్ని స్టార్ట్ చేస్తున్నాం. ప్రతిరోజు 50 దాటి ట్రాన్సాక్షన్ చేయగలుగుతున్నాం. దీన్ని కూడా ఎక్స్క్లూజివ్గా ఎస్పీ గారు దీని మీద కాన్సన్ట్రేట్ చేసి దీన్ని ఇంప్రూవ్ కావాల్సిన ప్రింటర్లు, ఎక్విప్మెంట్ అన్నీ అరేంజ్ చేశారు. తద్వారా నేను ప్రతిరోజు 50 ట్రాన్సాక్షన్ చేయగలుగుతున్నాను హెడ్ పోస్ట్ ఆఫీస్కి. ఇది ప్రజలకు బాగా సౌకర్యంగా ఉంది. ఇక్కడ సహకారంలో కూడా వాళ్ళకి చాలా మంచిగా ఉంది. తద్వారా పోస్ట్ ఆఫీస్కి ఇక్కడ ప్రజలు రావడం ద్వారా మిగతా మన ప్రోడక్ట్స్, పోస్టల్ ప్రోడక్ట్స్ కూడా తెలుసుకొని దాన్ని కూడా మిగతా బిజినెస్ కూడా ఇంప్రూవ్ అయ్యే పూర్తి ఛాన్సెస్ ఉన్నాయి. క్రాస్ సెల్లింగ్ ద్వారా కూడా మన బిజినెస్ ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం. ఇది మంచి ప్రజలకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నానండి. నమస్కారం. సేవ జనసేవ.